కడప జిల్లా ప్రొద్దుటూరులో పొలిటికల్ టపాసులు పేలుతున్నాయి. ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డికి సవాల్ మీద సవాల్ విసురుతున్నారు వైసీపీ మాజీ శాసనసభ్యుడు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి. 100 సార్లు వరద అవినీతిని నిరూపించినా ఒక్కసారి కూడా రాజీనామా చేయలేదంటూ మరోసారి సెటైర్ వేశారు. మొన్న నిన్న ఇవాళ ఎవరు ఏం మాట్లాడారో చూద్దాం. 2014 నుంచి 2019 వరకు ఒక సంవత్సరం పూర్తిగా గట్టి 4 సంవత్సరాలు మీరు ఎగరగొట్టిన డబ్బు, నిన్న 2024లో ఎగరగొట్టిన డబ్బు, ఇప్పుడు 2025లో ఎగరగొట్టితే గన అంతా కలిపితే 80 లక్షలు అవుతుంది కొండారెడ్డి. దీనికి మీరే బాధ్యత వహించాలా. నంద్యాల వరదరాజరెడ్డి గారు కుమారులే తెలుగుదేశం పార్టీ అధికారం నుండి పాడినారు కాబట్టి మీ వాళ్ళే కాబట్టి మీరు బాధ్యత వహించాలా. మన ఇద్దరం బాధ్యత వహించి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన రామకృష్ణ పరమహంస మాదిరి నేను కూడా జ్ఞానోదయం అయ్యి మా వాళ్ళ డబ్బు నేనే కడతా 15 లక్షలు. ఈ డబ్బు నువ్వు కడతావా అని అడుగుతాను. ఈ డబ్బు నువ్వు కడతావా కొండారెడ్డి అంటానా. అక్కడ మార్కెట్కి మార్చిన దానికి డబ్బులు ఎందుకు అవసరము? మార్కెట్ అక్కడ పెట్టిన తర్వాత నువ్వు వాళ్ళందరితో షాపులు పెట్టుకునే వాళ్ళందరితో డబ్బులు తీసుకునేవు, లక్షల రూపాయలు డబ్బులు తీసుకునేవు. ఇక్కడ కొత్త మార్కెట్ కట్టే కాడ అది 55 కోట్ల రూపాయలు అయితే నీకు సుమారుగా 15 కోట్ల రూపాయలు దాంట్లో ముడుగులు వచ్చినాయి. నువ్వు ఇట్లా ప్రజలను దోచుకునే ప్రభుత్వాలను దోచుకోవడమే కాదు, నువ్వు కాంటాక్ట్లో కూడా మేధావే. ఈ పరిస్థితిలో నువ్వు రోజు మాట్లాడుతున్నావు. నీ సత్యహరిశ్చంద్రుడు కూడా మోయడు నీ ముందర. రోజు నేను నా కొడుకు అంటాడు. చూపించు నువ్వు ఏడన్నా. నా 30-25 ఏళ్ళు ఇప్పుడు 5 ఏళ్లలో ఒక్కటి తేల్చు నా మీద ఏడైనా చెప్పు. తేల్చి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజెప్పు. నేను చెప్తాను ప్రొద్దుటూరు ప్రజలకు ఇప్పుడు 43 మంది ఉద్యోగస్తులకు సోకాజు నోటీస్ ఇచ్చినారు, డబ్బులు తినేసినారని. ఇది డబ్బులు తినేసినారని ఇచ్చినప్పుడు ఇది నిజమే కదా నేను చెప్పింది? వరదరాజరెడ్డి గారి కోసం అయితే ప్రకటన కూడా చేయను. వయస్సు పైబడిన చేత మతిస్థిమితమే సక్రమంగా లేదు. ఆయన వయస్సుకు తగిన మాటలు కానీ ఆయన పదవికి తగినటువంటి ఆలోచనలు కానీ ఆయన చేయడంలే. నా అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా. ఎన్నిసార్లు నిరూపించాలా నేను అవినీతి? నేను ఎన్నిసార్లు రుజువు చేసినా ఆయన ఒక్కసారి కూడా రాజీనామా చేయకున్నాడు. పెద్ద ఆయన ఇదంతా తొండి మోసం నీ ఆట. ఊళ్ళో సొమ్ముతో వ్యాపారం అనే జూదం అన్నాడు నీ కొడుకు. ఈ పొద్దుటూళ్ళు ఉండి అందరితో ఆరవేసులతో వాళ్ళతో వీళ్ళతో వ్యాపారస్తులతో లెక్క తీసుకొని పోయి నీ కొడుకు జాక్పాట్ కొట్టేదానికి జూదం అన్నాడు. దాని పేరే 1+1 డబుల్ ధమాకా. ఆ జూదంలో నీ కొడుకు విఫలమైనాడు. ప్రజలది పోయింది పెద్ద ఆయన, నీ కొడుకుది పోలే.